రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరారు. షెడ్యూల్ ప్రోగ్రామ్స్ ను రద్దు చేసుకుని మరీ హస్తిన పయనమయ్యారు. ఏ క్షణమైనా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే బీజేపీ హైకమాండ్ రాష్ట్ర నేతల అభిప్రాయాలు తెలుసుకుంది. అధ్యక్ష రేసులో బండి సంజయ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేర్లైతే వినిపిస్తున్నాయి. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరారు. షెడ్యూల్ ప్రోగ్రామ్స్ ను రద్దు చేసుకుని మరి హస్తిన పయనమయ్యారు. ఏ క్షణమైనా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే బీజేపీ హైకమాండ్ రాష్ట్ర నేతల అభిప్రాయాలు తెలుసుకుంది. అధ్యక్ష రేసులో బండి సంజయ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేర్లు వినిపిస్తున్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరారు. షెడ్యూల్ ప్రోగ్రామ్స్ ను రద్దు చేసుకుని మరీ హస్తిన పయనమయ్యారు కిషన్ రెడ్డి. ఏ క్షణమైనా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే బీజేపీ హైకమాండ్ రాష్ట్ర నేతల అభిప్రాయాలు తెలుసుకుంది. అధ్యక్ష రేసులో బండి సంజయ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేర్లైతే వినిపిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోలేని అందిస్తారు. రాజు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. షెడ్యూల్ ప్రోగ్రామ్స్ ను రద్దు చేసుకుని మరీ ఢిల్లీకి పయనమయ్యారు. ఏ క్షణమైనా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే బీజేపీ అధ్యక్షుడి ప్రకటన సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి రాజు? చక్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి ఏదైతే నూతన అధ్యక్షుడి ప్రకటన ఏదైతే ఉందో అది అంటే ఈ రోజు రేపో ప్రకటన రాబోతుంది అనేది మాత్రం మనకు స్పష్టంగా అర్థమవుతోంది. దీనికి సంబంధించి ఈ రోజు కొద్దిసేపటి క్రితమే కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లడం జరిగింది. అధిష్టానం ఆయనకు ఢిల్లీకి రమ్మని పిలుపు రావడంతో ఆయన హుటాహుటిన ఉన్న కార్యక్రమాలన్నీ హైదరాబాద్ లో ఏదైతే ఇతర కార్యక్రమాలన్నీ ఇక్కడ లోకల్ కార్యక్రమాలు ఉన్నాయి అవన్నీ కూడా రద్దు చేసుకుని హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లడం జరిగింది. అయితే రాష్ట్రానికి సంబంధించి నూతన అధ్యక్షుడి ప్రకటన గత కొద్ది నెలలుగా కూడా పెండింగ్ లో ఉండడంతో దానికి సంబంధించి ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టుగా కూడా పార్టీ వర్గాల ద్వారా మాకు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్రంలోని ఏదైతే ముఖ్య నాయకుల అభిప్రాయ సేకరణ, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎంపీల అభిప్రాయ సేకరణ కూడా అధిష్టానం ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. అధ్యక్షుడిగా ఎవరు నియమిస్తే బాగుంటుంది అనే దానిపై ఇప్పటికే కసరత్తు కూడా పూర్తి చేసిన నేపథ్యంలో ఇక నూతన అధ్యక్షుడి ప్రకటన ఉండబోతుంది అని చెప్పేసి కూడా ఈ యొక్క పరిణామాలన్నీ చూస్తే మనకు అర్థమవుతా ఉంది. దీనికి సంబంధించి కిషన్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ బయలుదేరి వెళ్ళడం జరిగింది. ఆయన ఢిల్లీ వెళ్ళిన తర్వాత పార్టీ అగ్రనాయకులతో సమావేశం కాబోతా ఉన్నారు. ఆయన సమావేశం అయిన తర్వాత మరి ఈ రోజు ప్రకటిస్తారా, రేపు ప్రకటిస్తారా అనేది మాత్రం మొత్తానికైతే ఒక ఫైనల్ అయిపోయింది అనేది మాత్రం తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని పోటీల్లో ముఖ్యంగా ప్రముఖంగా ఈటల రాజేందర్, అదేవిధంగా ఎంపీలుగా ఉన్నటువంటి బండి సంజయ్, అదేవిధంగా రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేర్లు అయితే బలంగా వినిపిస్తా ఉన్నాయి. గత కొద్ది నెలలుగా కూడా పార్టీలో కూడా విస్తృతంగా చర్చ జరుగుతా ఉంది. ముఖ్యంగా కొత్త వారికే ఇస్తారని ఒకవైపు, పాత నేతలకే ఇస్తారని ఒకవైపు, సో ఇట్లాంటి రకరకాలుగా పార్టీలో ఇప్పటికే చాలా వరకు చర్చలు కూడా జరగడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆర్ఎస్ఎస్ అండదండలు ఉన్న వారికే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తారని చెప్పి కూడా ఒకవైపు పార్టీలో చర్చ జరిగింది. మరొక వైపు మనం చూసాము గత వారం 10 రోజులుగా కూడా బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కొన్ని సంచలన ప్రకటనలు చేస్తా వస్తా ఉన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నియామకం అనేది ఎవరు నియమిస్తారో, అధ్యక్షుడిని అంటే ఎంపిక ఎవరు చేస్తారో అనేది దానిపై కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది.
ప్రస్తుతం గతంలో ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు ఒక కోటరిగా మారారు, పార్టీని వాళ్ళు ఎదగనీయలే అని చెప్పి కూడా ఆయన కొన్ని కామెంట్ కూడా చేయడం జరిగింది. ముఖ్యమంత్రులుగా ఎవరి ఉంటే వాళ్ళతో ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా రాష్ట్ర నాయకులు రహస్య సమావేశాలు ఏర్పాటు చేస్తూ పార్టీని దెబ్బతీస్తారని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇవన్నింటి నేపథ్యంలో పార్టీలో ఇప్పటివరకు ఒక యూనిటీ లేదు అని చెప్పేసి ఒకవైపు ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీల్లో సమన్వయం లేదు అని ఒకవైపు, ఇవన్నింటిని పరిణామాల నేపథ్యంలో అధిష్టానం ఇప్పటికీ అందరి అభిప్రాయాలను కూడా సేకరించడం జరిగింది. బీజేపీ కొత్త అధ్యక్షుడి నియామకానికి సమయం కూడా ఆసన్నమైనట్టుగా కూడా పార్టీలో ఉన్న పరిణామాలన్నీ చూస్తే మనకు అర్థమవుతా ఉంది. దీనికి సంబంధించి ప్రకటన ఈ రోజు రాబోతుందా రేపు రాబోతుందా అనేది మాత్రం ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. బీజేపీలో ఇప్పటికే ఎవరికి వారు చెప్పుకుంటా ఉన్నారు, ఖచ్చితంగా బీజేపీ అధ్యక్ష పదవి నాకే వస్తుందని చెప్పేసి ఇప్పుడు నలుగురు ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు. మరొక వైపు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు కూడా పేరు కూడా బలంగానే వినిపిస్తా ఉంది. సో ఆయనకు ఇస్తారా, మొదటి నుంచి కూడా బీజేపీ పార్టీలో ఆయన ఉన్నారు కాబట్టి ఆయనకి ఇస్తారా, లేదంటే ఈటల రాజేందర్కి ఇస్తారా, ధర్మపురి అరవింద్కి ఇస్తారా, రఘునందన్ రావుకి ఇస్తారా అనేది మాత్రం ఒక ఉత్కంఠ అయితే అట్లనే కొనసాగుతా ఉంది. దీనికి సంబంధించి ఒక క్లారిటీ రావాలంటే సో ఈ రోజు రాత్రి కానీ లేదంటే రేపు కానీ ఒక ప్రకటన అయితే వచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే పార్టీ వర్గాల ద్వారా మనకు తెలుస్తా ఉంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ రాజు.